మేము మిమ్మల్ని మా లోకానికి సాదరంగా ఆహ్వానించాలని యత్నించాం. స్వర్గానికి వెళ్ళడం పెద్ద విశేషం కాదు. ప్రస్తుతం మేమందుకు సిద్ధంగా లేవు. మాకు ఇష్టమైనప్పుడు మేమే వస్తాం. అదేమిటి మునివర్య, ఇటువంటి స్వాగతం అరుదుగా లభిస్తుంది. నిజమే, కానీ దీని వలన ప్రకృతి నియమాల ఉల్లంఘన జరుగుతుంది. దేవేంద్ర, మానవ శరీరంతో మరో లోకానికి వెళ్ళడం ప్రకృతి విరుద్ధం. మహాత్ములు తమ తపస్సు ద్వారా ప్రకృతి మీద విజయం సాధించినా ఆ ప్రతిభతో తన తపోబలాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల గర్వం ఎక్కువవుతుంది. ఆ కారణంగా అతను పతనమవుతాడు. అందుకే మేం మా కోరిక ప్రకారం దేహాన్ని త్యజిస్తాం. అందులకు సమయం ఆసన్నమైంది మునివర్య. అది మాకు తెలుసు. అయినప్పటికీ ఈ సమయాన మా ఆశ్రమానికి విశేష అతిథి విచ్చేయడం జరిగింది. ఆయనకి స్వాగతం చెప్పి సత్కరించకపోవడం సముచితంగా ఉండదు. మీ ఇష్ట ప్రకారమే చేయండి. ఆయుష్మాన్ భవ, సౌభాగ్యవతీ భవ, కళ్యాణమస్తు. వచ్చావా రామ? నీకు నా స్వాగతం. మహర్షి అత్రి నాతో అన్నది యథార్థమే. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. ఈ ధరిత్రిపై మా సమయం సమాప్తమవుతున్నది. అందుచేత దేవరాజేంద్రుడు నన్ను తన లోకానికి తీసుకువెళ్లాలని విచ్చేశాడు. మీ సంభాషణంతా విన్నాను మునీశ్వర. దేవతల రాజైన ఇంద్రుని ఆహ్వానాన్ని నిరాకరించి మీరు నిజాన్ని రుజువు చేశారు. మనిషి సంపూర్ణ కర్మయోగి, స్వార్థరహితుడు అయిన నాడు అతని స్థానం దేవతల కంటే ఉన్నతమవుతుంది. మనిషి తన ధర్మాన్ని, మానవునిగా తన కర్తవ్యాన్ని చేస్తే దేవతల వెనుక తిరగవలసిన అవసరం ఎంతమాత్రమూ ఉండదు. దేవతలే అతని చుట్టూ చేతులు కట్టుకుని తిరుగుతూ ఉంటారు. స్వార్థం లేకుండా ఎవరుంటారో రఘురామ? మాకు స్వార్థం ఉంది. మేం దివ్య దృష్టితో చూస్తున్నాం. మహర్షి అత్రిని కలిసిన తర్వాత నా దగ్గరకు వస్తున్నాం. నీ దర్శన ప్రలోభంలో పడి నేను ఇంద్రుని ఆహ్వానాన్ని తుచ్చమైందిగా తలచాను. నేడు నీ దర్శనమైంది. నా అనేక జన్మల పుణ్యం సఫలమైంది పురుషోత్తమ. మునీశ్వర, తమరు నాకు పితృ సమానులు. ప్రతి తండ్రి తన పుత్రుని ప్రేమలో ఇలాగే మహదానంద భరితుడవుతాడు. ఓ రామ, ఒక సద్గృహస్థుని ఇంటికి ఎవరైనా సాధు పుంగవులు వచ్చినప్పుడు అతనికి ఏదైనా దానమివ్వటం వారి ధర్మం కదా. ఆ ప్రకారం సాధు సజ్జనుని నివాసానికి ఒక గృహస్థు వస్తే అతనికి ఆశీర్వాదాలతో ఆత్మజ్ఞానబోధ చెయ్యడం అతని ధర్మం కదా. కానీ నువ్వు స్వయంగా ఒక జ్ఞాననిధివి రామా. నేను నీకు ఏం బోధించగలను? మా తపోబలంతో మేం కొన్ని దివ్యసిద్ధులు ఆర్జించుకున్నాం. ఈ దేహాన్ని త్యజించే ముందు మా దగ్గరున్న శక్తుల్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాం. స్వీకరించు రామా. మహాముని, తమరు చూపించే అనుగ్రహానికి కృతజ్ఞుణ్ణి. ప్రస్తుతం తమరు ఇవ్వగోరుతున్న దివ్యశక్తుల్ని స్వీకరించడం నాకు
సముచితం కాదు. ఎందుకలా అంటున్నావు రామా? నా అభిప్రాయంలో సాధు సత్పురుషుల వద్ద ఎవరైనా తపోబలంతో తమ తమ కష్టాలు తొలగించుకోవాలి. మహాత్ములను సుఖ సంపదలు కోరుట ఇతరుల సంపదలపై కన్ను వేసిన చోరుని చందంగా ఉంటుంది. స్వాభిమానం గల పురుషులు ఇలాంటివి తమ స్వశక్తితో ఆర్జించుకోవాలి. తమ ఆశీర్వాదం చాలు నాకు. తమలాగే నేను కూడా నా కర్మబలంతోనే ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని నిస్వార్థ భావంతో ఉన్నతంగా మానవుణ్ణి మార్చే శక్తిని నా కర్మబలంతోనే సంపాదించాలని కోరుకుంటున్నాను. అమోఘం. నువ్వు మర్యాదనే పదానికి అనుకూలంగా పలికావు రామా. నువ్వు ఈ మానవ సంబంధ జీవితంలో నీ కర్మలు పరాక్రమంతో మానవ చరిత్రలో మర్యాద అనే ఆదర్శం ఒకటి స్థాపించగలవు. ఇదే మా ఆశీర్వాదం. రామ, మా అంతిమ ప్రణామం స్వీకరించు. మాకు అనంత పదంపైకి వెళ్లేందుకు అనుమతించు. ఏం జరిగింది అగ్రజ? తపోధని శర్భంగుడు యోగాగ్నిలో తన పార్థవ శరీరాన్ని, తన సమస్త సంస్కారాన్ని దహనం చేసి స్వర్గధామం చేరారు. సీత, తీసుకో లక్ష్మణ, కూర్చో. తిను సీత. అగ్రజ, లక్ష్మణ, మనం ఇలా అడవుల్లో తిరగడంలో 10 వత్సరాలు గడిచాయి. ఇన్నేళ్లుగా మనం ఎందరో సాధు మహాత్ముల్ని కలిశాం. వారిలో ఏ ఒక్కరి నామాలు గుర్తులేవు. లక్ష్మణ, నామాన్ని గుర్తుంచుకోవడం వల్ల ఏమిటి లాభం? నామమనేది కేవలం బయట గుర్తింపు కోసమే. వారి ఆంతరంగిక గుణాలనే మనం గుర్తుంచుకోవాలి. సిద్ధ మహాత్ములు బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఈ దుర్గమారణ్యాలలో కూర్చుని సాధన చేస్తున్నారు. వీరు నాగరిక ప్రదేశాలలో వారి శక్తిని ప్రదర్శించడం లేదు. వారు చాలా దుర్లభమైన వారు. వారి దర్శన భాగ్యంతోనే మనకు లాభం చేకూరుతుంది. కేవలం దర్శనం వల్ల లాభం ఏమిటి? సీత, మనం ఎండలో కూర్చున్నంత మాత్రాన సూర్యుని వేడి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా వారి దగ్గర కూర్చోవడం వల్ల వారి ఆత్మజ్ఞానం, వారి శక్తులు, వారి భావనల సూక్ష్మ ప్రకాశం మన సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తాయి. వారు చెప్పకుండానే మనకు ఎంతో ఇస్తారు. తపోవనంలో మనం ఇప్పుడు ఎక్కడ ప్రవేశిస్తున్నామో ఆ చోట గొప్ప ఋషులుంటారు. మనం వారి సత్సంగంతో పూర్తి లాభాలు పొందాలంటే మన మనస్సు, మస్తిష్కం యొక్క ద్వారాలు తెరచి వారి చరణ సన్నిధిలో కూర్చోవాలి.
మనం వారి వద్దకు వెళ్ళి వినమ్రతతో ఒక భిక్షుకుని వలె మనస్సనే సంచిని తెరచి ఉంచి మౌనంగా కూర్చోవాలి. అప్పుడు తమ సాధన ద్వారా పొందినటువంటి జ్ఞానరూపంలోని అమూల్య రత్నాల్ని మన సంచిలో అప్రయత్నంగా వేస్తూ ఉంటారు. లక్ష్మణ, జీవితంలో ఇటువంటి సమయాలు అదృష్టం ఉంటేనే దొరుకుతాయి. లేదంటే మనకి మహాత్ముల దర్శన భాగ్యం దుర్లభం. అన్నిటికంటే గొప్ప శక్తి మనస్సుది. కానీ మనసు ఒక చంచల హయంలాగా ఎప్పుడూ స్థిరంగా ఉండదు. యోగ సాధనలు చిత్తవృత్తులను ప్రతిఘటించి ఎవరైతే మనసును వశపరుచుకుంటారో వారి మనసు అన్ని విధాల ఆత్మ ఆధీనమైపోవడం చేత ప్రపంచంలోని సమస్త శక్తులపై అధికారం పొందుతుంది. రామా, మన కర్మల మంచిని చెడుని మరియు ప్రతి గడియ ప్రతి క్షణం పరీక్షించుకుంటూ ఉండాలి. తన కర్మని పరీక్షించుకోవటానికి మనిషి వద్ద ఒకే ఒక గీటురాయి ఉంటుంది. అతడు తనలో అనుకోవాలి, ఒకవేళ నేను ఇదే క్షణంలో చనిపోతే నా ఈ కర్మ ఏ లెక్కలోకి వస్తుంది అని. అందుకే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని తక్షణం సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఈ తప్పుని రేపు సరిదిద్దుకోవచ్చునని ఎన్నడూ అనుకోకూడదు. ఎందుకంటే సమయం రేపటికి అవకాశం ఇవ్వదు. ధర్మ మార్గంలో వెళ్ళడానికి జ్ఞానప్రకాశం అవసరమవుతుంది. ఈ జ్ఞానప్రకాశంగానే లేకపోతే అంధకారబంధురమైన మార్గంలో ధర్మం ఒక అంధుడిలా దారి తప్పే అవకాశం ఉంది. ఎక్కడ బ్రతుకుంటుందో అక్కడే చావు ఉంటుంది. ఎక్కడ శుభం ఉంటుందో అక్కడే అశుభం కూడా వెంటనే ఉంటుంది. కేవలం సుఖం పొందాలని వెడితే దాని నీడలో నిలబడిన దుఃఖాన్ని చూడగలం. అందుకే ఎవరైతే సుఖదుఖాలు రెండింటి నుంచి విరక్తి పొంది ఆత్మలో లీనమవుతారో వాళ్లే శాశ్వత ఆనందాన్ని పొందుతారు. దానినే ముక్తి అంటారు. వర్షపు చినుకులు అన్ని చెట్లు చేమలపై ఒకే విధంగా పడతాయి. మరి కొన్నిటిపై ఎర్రటి పువ్వులు పూస్తాయి, కొన్ని ఆకులు పసుపు రంగులో ఉంటాయి. అదేవిధంగా ఒకే విద్యా ప్రభావం వేరువేరు ప్రాణుల మీద వారి సంస్కారాలు భావాలు ఆధారపడి వేరువేరు విధాలుగా ఉంటాయి. రాతి మీద రాసిన అక్షరాలు ఎన్నటికీ చెరిగిపోవు. మరి నీటి మీద రాతలు క్షణం కూడా నిలువవు. మనసులోని క్రోధాన్ని శత్రుత్వాన్ని నీటి రాతలుగా భావించి ఎంతసేపు ఉంటాయో అంతసేపే ఉండనివ్వాలి. శ్రీరామచంద్ర, ధనమే కాకుండా నువ్వెంతో ఇవ్వవచ్చు. ఒక మధుర వాక్కు, ఒక ప్రేమ నిండిన దరహాసం, వీటి విలువ ధనం కంటే చాలా ఎక్కువ. ప్రతి ఒక్క మనిషి భగవంతుని అవతారమే. తనే మాయాజాలంలో ఇరుక్కొని తన్ను తాను గుర్తించలేకపోతున్నాడు. ఈ మాయాజాలం నుంచి ప్రాణులు ఎలా విముక్తులు కాగలరు మునీంద్ర? తన్ను తాను గుర్తుపట్టి తను భగవత్ స్వరూపాన్ని గ్రహించి ఎవరికి వారే ఈ మాయాజాలంలో చిక్కుకుంటారు. మళ్ళీ వారే ముక్తి సాధనం ఏమిటని అడుగుతూ ఉంటారు. అదే ఈ మాయాపతి మాయ. మునివర్య సుధీక్ష, నేను దశరథపుత్రుడను రాముడను. తమకు నమస్కరిస్తున్నాను. దేవా, తమ భక్తుని చెంతకు తమరే స్వయంగా వేంచేశారా? ఎప్పటినుంచో శ్రీచరణాలను ఈ హృదయంపై నుంచి ఎదురుతెన్నులు చూస్తున్నా. ఇప్పుడు వీటికి తమరు ప్రణామం చేసే అవకాశాన్ని కలిగించారు. మహాత్మా, నేను మానవ మాత్రుడను. నన్ను భగవంతుడంటూ నమస్కరించవద్దు. రామ, ఋగ్వేదం అంటున్నది, ఏకం సత్య విప్ర
పౌదం వదంతి.